కాదు పవన్, మధ్యాహ్నం పన్నీర్ చేసి పెడితే మళ్ళీ సాయంత్రం పెరుగన్నం చేసి పెట్టినా, ఇప్పుడు బ్రెడ్ పాలు రెడీ చేస్తాడా, మళ్ళీ ఇప్పుడు కర్డ్ రైస్ రెడీ చేస్తాడా. కనీసం వీడియో అన్నా తీయలేకపోతే ఎట్లా నువ్వు? ట్రిపుల్ చేసి పెడతా కదరా. అది మరీ టేస్ట్గాను పెరుగన్నం ఫ్రెండ్స్. రెండోసారి అప్పుడు ఈవినింగ్ చేసి పెట్టిన టేస్ట్గా ఉందని. బాగుంది గైస్. టేస్ట్ చూడాలంటే వైఎస్ఆర్ కామెడీకి వస్తే పెరుగన్నం పెడతాం. పెరుగన్నం చేయడంలో ఎక్స్పర్ట్ నేను. అట్లా దానిమ్మకాయ తీసుకెళ్తే వేద్దాం. దానిమ్మకాయలు వేయకూడదు. దానిమ్మకాయలు వేయకపోయినా కూడా టేస్ట్గా ఉంటేనే అప్పుడు టేస్ట్ ఉంటుంది. అన్నీ వేస్తే కాదు, వేయచ్చు. క్యారెట్ తురుము, దానిమ్మ, జీడిపప్పు, మనం అంత అఫిషియల్స్ ఏం కాదు, కానీ మిడిల్ క్లాస్. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ప్రయోగం చేస్తాను ఫ్రెండ్స్, చూడండి. పెరుగన్నం అందరూ తింటారు, అలాగా తినండి. ఇలా ఒక బ్రెడ్ పీస్ తీసుకొని, బ్రెడ్ పీస్ మీద పెరుగన్నం పెట్టుకొని, పెరుగు పిజ్జా, దీని పేరు పెరుగు పిజ్జా. మళ్ళీ ఇంకొక బ్రెడ్ పెట్టుకొని, ఇలా పెట్టుకొని ఇలా తినాలి. దీనిని పెరుగు పిజ్జా అంటారు ఫ్రెండ్స్. ఎక్కడైనా దొరకదు, మా ఇంట్లో మాత్రమే పెరుగు పిజ్జా. చైనాలో మాత్రం సూపర్ టేస్ట్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. పెరుగన్నము బ్రెడ్ మీద పెట్టుకొని తినాలి.